నల్గొండ జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం మిర్యాలగూడ. నాగార్జున సాగర్ ఆయకట్టు, వరి సాగు, రైస్ మిల్లుల పరిశ్రమలో వ్యవసాయ ఆర్థిక కేంద్రంగా గుర్తింపు పొందింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డిపై 6054 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నల్లమోతు భాస్కర్ రావు వరుసగా మరోసారి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ కృష్ణయ్యపై 30,652 ఓట్ల భారీ మెజార్టీ సాధించారు. 2023లో కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి ఏకపక్ష విజయంతో రాజకీయ సమీకరణాల మార్పు తెచ్చారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావుపై 48,782 ఓట్ల భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. యాంటీ ఇన్కంబెన్సీ, కాంగ్రెస్ గ్యారంటీలు, వామపక్షాల మద్దతు బీఎల్ఆర్ విజయానికి ప్రధాన కారణాలు. ఇక చారిత్రాత్మకంగా సిపిఎం ప్రభావం ఉన్న నియోజకవర్గంగా కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ ఇప్పటికీ నిర్ణయాత్మకం. నల్గొండ జిల్లాలో రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ పరంగా అత్యున్నత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో మిర్యాలగూడ ఒకటి. నాగార్జున సాగర్ ఆయకట్టు, వరి సాగు, రైసు మిల్లుల పరిశ్రమ, వామపక్ష రాజకీయాల ప్రభావం ఈ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. రైతు, వ్యాపార, పట్టణ, గ్రామీణ వర్గాల్లో సమానంగా సంబంధాలు కొనసాగిస్తూ తన రాజకీయ పట్టును బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారీ మెజార్టీతో గెలిచిన నాయకుడిగా ప్రజల్లో ఏర్పడిన అంచనాలను అందుకోవడం, సాగునీరు, రైతు సమస్యలు, పట్టణ అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ వంటి అంశాల్లో ఫలితాలు చూపించడం ఆయన ముందున్న ప్రధాన సవాలుగా మారుతున్నాయి. అయితే బత్తుల లక్ష్మారెడ్డి బలం, బలహీనతల్ని ఇప్పుడు చూద్దాం. రాజకీయ బలాన్ని చూసుకున్నట్లయితే భారీ మెజార్టీతో గెలిచిన బలమైన ప్రజా మద్దతు. 2023 ఎన్నికల్లో దాదాపు 48,782 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడం బత్తుల లక్ష్మారెడ్డి రాజకీయ బలానికి నిదర్శనం. ఇది కేవలం కాంగ్రెస్ గాలివాటం వల్ల వచ్చిన విజయం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆయనపై ఉన్న ప్రజలు ఉంచిన నమ్మకాన్ని కూడా సూచిస్తుంది. నియోజకవర్గంలో ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్ ఇప్పటికీ ప్రధాన బలంగా కొనసాగుతుంది. ఇక మరో బలమైన అంశాన్ని చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వ అడ్వాంటేజ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం ఎమ్మెల్యేగా బీఎల్ఆర్కు పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులు, ప్రభుత్వ పథకాల అమల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేగా అదనపు ప్రాధాన్యత లభిస్తుంది. ప్రజలు కూడా తమ సమస్యల్ని త్వరగా పరిష్కారమవుతాయి అనే ఆశాభావంతో ఆయన్ను ఆశ్రయిస్తున్నారు. ఇక మరో బలమైన అంశాన్ని చూసినట్లయితే రైతు వర్గాల్లో మంచి ఆదరణ. మిర్యాలగూడ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో రైతు సమస్యలపై స్పందించే నాయకుడిగా బీఎల్ఆర్ గుర్తింపు పొందుతున్నారు. సాగునీటి విడుదల, ధాన్యం కొనుగోలు, రైతు రుణాలు, మద్దతు ధర వంటి అంశాలపై తరచూ స్పందించడం రైతు వర్గాల్లో ఆయనకు మంచి ఇమేజ్ను తెచ్చిపెడుతుంది. మరో బలమైన అంశాన్ని చూసినట్లయితే గ్రామీణ, పట్టణ సమతుల్య రాజకీయ శైలి. మిర్యాలగూడ పట్టణంతో పాటు విస్తారమైన గ్రామీణ ప్రాంతాలు కలిగిన నియోజకవర్గం. గ్రామాల్లో రైతులు, కూలీలు, బీసీ వర్గాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో వ్యాపారులు, ఉద్యోగులు, యువతతో కూడా సమానంగా సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమతుల్య రాజకీయ శైలి ఆయనకు అదనపు బలంగా మారుతుంది. మరో బలమైన అంశాన్ని చూసినట్లయితే సామాజిక సమీకరణాల్లో నైపుణ్యం. రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో సమన్వయం సాధించే సామర్థ్యం బీఎల్ఆర్ రాజకీయ బలంగా చెప్పవచ్చు. ఎన్నికల్లో వివిధ సామాజిక వర్గాల మద్దతు లభించడానికి ఇదే ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.